దేవునికి ఇష్టము, మనం దేవునికి ఇష్టంగా ఉంటే ఏం చేయాలి? ముందు దేవునికి ఇష్టం లేకపోతే మనం ఏం చేసినా మన బతుకు నాశనమే. జ్ఞానం లేనిదే. నువ్వు ప్రార్థన చేసిండొచ్చు, నువ్వు కానుకలు ఇచ్చిండొచ్చు, నువ్వు ఆరాధన చేసిండొచ్చు, ఎన్నోసార్లు బైబిల్ 100 సార్లు చదివిండొచ్చు. ముందు ఇష్టంగా ఉండాలి కదా. నేను కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారు నేను ఇన్నిసార్లు బైబిల్ చదివాను. ఎన్నిసార్లు చదివితే నువ్వు ఇష్టంగా ఉండాలి కదా దేవునికి? అమ్మా, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవరికి ఇష్టంగా ఉన్నావో లేదో నాకు తెలియదు. నీ ఇష్టంగా కూడా భక్తి చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆయనకి ఇష్టంగా మనం భక్తి చేయాలి. అందుకే బైబిల్ ఇచ్చాడు మనకి. భూమి మీద మన ఇండియాలో జరిగే భక్తి ఏంటంటే, ఆయనకి ఇష్టం ఉందా లేదా నాకు అనవసరం, నేను గుడి చుట్టూ తిరుగుతాను, మొక్కుతాను, గుండు కొట్టించుకుంటా. అరే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండవాలని అక్కడ ఎవరు చెప్పారు? అంటే మన దేశంలో జరుగుతున్న భక్తి అండి. గుడి చుట్టూ తిరగటము, గుండు కొట్టించుకోవటము, మొక్కటము, ఇంకా కావాలంటే లడ్డు తీసుకోవటము, కావాలంటే ఇంకా అక్కడ నెత్తి మీద ఏదో పెట్టుతారు అది పెట్టించుకోవడము, బొట్టు పెట్టుకోవడము, ఇచ్చే స్నానం చేయటం, ఇవన్నీ రావటం వస్తుంది. అది భక్తి. అది ఆయనకి ఇష్టం ఉందో లేదో. అందుకే బైబిల్ మనకి ఎందుకు ఇచ్చారంటే, దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, అట్లా పద్ధతి ప్రకారం వస్తేనే మనకు కార్యం జరుగుతుంది. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. అందరు చెప్తే బాగుంటుంది ఈ మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట చెప్పాలి. మళ్ళీ చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట. నీలో విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, నీలో విశ్వాసం లేకుండా నువ్వు కానికిచ్చావు అనుకోండి, నీలో విశ్వాసం లేకుండా చర్చిలో వచ్చి కూర్చున్నావు అనుకోండి, నీలో విశ్వాసం లేకుండా ఇక్కడ కూర్చొని 2-3 గంటలు కూర్చొని ఏదో పాస్టర్ గారు చెప్పాడు ఇంకా నెంబోయానులే అనుకుంటే అది ఒక పిచ్చితనం, జ్ఞానం లేని పని. నీలో నిన్ను దేవుడు ఇష్టపడాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నువ్వు వచ్చి ప్రార్థనకు వచ్చినా వేస్ట్, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా వేస్ట్. ఒకవేళ ఏడ్చినా వేస్ట్. నిజంగా ఒక మాట అడగాలనుకున్నా మీకు. మన దేవుని పేరు అద్భుతకరుడు. ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ప్రపంచంలో ఎవరు చేయలేరు అది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి. ఆయన పేర్లు. మొదటిది అద్భుత కరుడు. నిజంగా నా జీవితంలో నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, కుటుంబ సమస్యల్లో ఉన్నావో, డబ్బు పరంగా ఇబ్బందుల్లో ఉన్నావో, ఏదైనా జరగవచ్చు నీ జీవితంలో. దేవుడు ఈయన పేరే అద్భుతకరుడు. ఇప్పుడు నేను పాస్టర్ గారు, నేను సేవలో ఉండొచ్చిన పాస్టర్ గారి పేరు ఏం పేరంటే, ఇక్కడ కాకాని తోటలో అయ్యగారికి బాప్తీసం ఇస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని బాప్తీసం ఇచ్చిన తర్వాత పైకి లేస్తాడు కదా. పైకి లేచినప్పుడు అప్పుడు ఆయన పాస్టర్ గారు కాబట్టి ఒక గొప్ప దైవజనుడు వెంటనే బాప్తీసం ఇచ్చినట్టే ఆ అయ్యగారిని అన్నారంట. ఏమని? చేస్తావా అన్నాడంట. ఏం చేయాలబ్బా? చేస్తాను అన్నాడంట. ఈయనేం చేస్తావంటే చేస్తానండి. ఏం చేస్తావు అన్నాడంట. ఏం చేస్తావంటే సేవ చేస్తాను అంటాడంట. సేవ కాదు, అద్భుతాలు చేస్తావా అన్నాడంట. చేస్తాను అనంట. అయితే నీ పేరు అద్భుత కుమార్ అని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పెట్టాడు? ఆయన అద్భుతకరంగా సేవ చేశాడు. ఈరోజు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది సేవ. నీ జీవితంలో అద్భుతం జరగాలనుకున్న వాళ్ళు చేయతండి. నా జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే
మంచిది, చాలా సంతోషం. నీ జీవితంలో అద్భుతం చేయాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలా. దేవునికి ఇష్టంగా ఉండాలంటే నీ దగ్గర ఏముండాలా అమ్మా? విశ్వాసం ఉండాలి. ఎప్పుడైనా నీలో విశ్వాసం ఉందా? చూసావా? ఆలోచించావా? ఈ ప్రపంచములో నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా నువ్వు ఏం చేసినా కష్టమేనండి. నీ జీవితం, నీ బ్రతుకు, నీ బిజినెస్, నీ చదువుకున్న చదువు, నీ భవిష్యత్ మొత్తం కూడా వేస్ట్ అయిపోద్ది. కావాలంటే నువ్వు వెనక్కి చూసుకో. వెనకంటే వెనక్కి కాదండి, నీ బతుకంతా వెనక్కి చూసుకో. ఏమన్నా ఉపయోగమా? ఏమన్నా ఫలితమా? కాబట్టి జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నువ్వు దేవునిపై ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం గురించి టకటకటక చెప్పేస్తాను అమ్మా, అన్నీ ఇప్పుడు నేను చూపిలేను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించును. లోకమును జయించిన విజయం విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పాస్టర్ గారు అంటే, నువ్వు విశ్వాసము లేకుండా ప్రార్థన ఎట్లా చేస్తావు? విశ్వాసం లేకుండా దేవునికి ఎట్లా ఇష్టంగా ఉంటావు నువ్వు? ఈరోజు చాలామంది విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తారు, విశ్వాసము లేకుండా స్వస్థత కావాలంటారు, విశ్వాసము లేకుండా జీవితాన్ని భక్తిలో గడుపుతారు. నేను ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక షాప్కి వెళ్తాం, సెల్ ఫోన్ షాప్కి వెళ్తాం, నచ్చిన సెల్ ఫోన్ తీసుకుంటాం. తీసుకొని షాప్ వాడికి ఏమి ఇస్తాం మనం అమ్మా? డబ్బులు ఇస్తాం. ఒకవేళ బట్టల షాప్కి వెళ్తాం, మనకు నచ్చిన బట్టలు తీసుకుంటాం, షాప్ వాడికి ఏమి ఇస్తాం? డబ్బులు ఇచ్చేస్తాం. అలాగే కూరగాయల మార్కెట్కి వెళ్తాం, మనకు నచ్చిన కూరగాయలు తీసుకుంటాం, వాడికి ఏమి ఇస్తాం అమ్మా? డబ్బులే ఇస్తాం. మనం ఎక్కడైనా ఏమి ఇస్తున్నాం? డబ్బులే ఇస్తున్నాం. మరి దేవునికి కూడా డబ్బులు ఇస్తామా? దేవుడు డబ్బు గురించి కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు విశ్వాసాన్ని ఇవ్వాల దేవునికి. నేను డబ్బులు పడేస్తానయ్యా, నిన్ను కొనేస్తానంటే దేవుడు కార్యం చేయడు నీకు. బాగా గుర్తుపెట్టుకో. చాలామంది ఏం చేస్తారంటే ఎంతో అంత కనకేసి వెళ్ళిపోదామంట. ఫస్ట్ నువ్వు దేవునికి విశ్వాసంగా ఉంటే, అమ్మా డాక్టర్కి 10,000 ఖర్చు పెడితే దేవునికి 1,00,000 ఖర్చు పెడతావు. లేకపోతే డాక్టర్కి 10,000 పెట్టేసి 10 రూపాయలు వేసేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. నీకు విశ్వాసం లేదు. డాక్టర్కి 10,000 ఖర్చు పెట్టినోడివి ఇక్కడ 10 రూపాయలు వేసిపోతావు. ఎందుకని? నీకు విశ్వాసం లేదు. నువ్వు దేవునికి ఇష్టంగా లేవు. నేను డాక్టర్కి 10,000 ఇచ్చానంటే దేవునికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఆశిస్తావు. అందుకే ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా కుటుంబాలు పాడవటానికి, చాలామంది చదువుకున్న పిల్లల జీవితాలు పాడవడానికి, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎంతో ఆశిస్తారు. ఆ ఆశ ఏడుపుగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకుండా పిల్లల్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించకుండా చదువుకున్న వాళ్ళు చదువుని ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించకుండా కొంతమంది భార్యను ప్రేమిస్తారు, కొంతమంది భర్తను ప్రేమిస్తారు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది. ఒక ఆయన్ని అడిగారంట, చనిపోతావు డాక్టర్ చెప్పేశాడంట. అమ్మా ఆయన చనిపోతాడు, ఏం పెట్టాలో పెట్టండి అన్నాడంట. ఏం పెట్టమంటావండి ఆయన దగ్గర పెట్టాడంట. అమ్మ నువ్వు ఎట్లా చనిపోతానంటున్నారు, నీకు ఏం కావాలి చెప్పు చివరిగా అని చెప్పేసి ఆ మాట చెప్తే భయపడతాడని అందరు కుటుంబ సభ్యులందరూ వెళ్ళి, అయ్యా నీకేం కావాలి చెప్పు అని అడిగానంట. నేను రామారావు సినిమా చూడాలని అనుకున్నాంట. పిచ్చి చూడు, ఒక్కొక్కరికి పిచ్చి. చచ్చిపోతావని చెప్తే బాగుండదని
డాక్టర్ చెప్తే పోతాడు, లాస్ట్ ఏదైనా ఉంటే చేయండి, ఆయన కోరిక తీర్చండి అని అడిగితే నేను రామారావు సినిమా చూడాలంట. అంతే వాడి పిచ్చి. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నాను, నాకు దేవుడు అంటే పిచ్చి. నీకు? కొంతమందికి బంగారం అంటే పిచ్చి, కొంతమందికి డబ్బు అంటే పిచ్చి, కొంతమందికి భర్త అంటే పిచ్చి, అందుకే కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతుంటారు. గుర్తుపెట్టుకో, దేవుని కంటే దేన్నైనా ప్రేమించావో నీకు మిగిలేది దిక్కులేని జీవితం, పాడైపోయిన జీవితం. అందుకే బైబిల్లో ఒక మాట అడుగుతాడు యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏమని అడుగుతారు. అది చూపిస్తాను ఒకసారి, చూపించి నేను ముగింపులోకి వస్తాను. చూడండి, 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇరవై 22వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని మీద విశ్వాసం వస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు దేవుణ్ణి, చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను. ఈ ప్రేమ అంట హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో. ఒకసారి చూడండి, మీకు చెప్తాను, ఒకసారి గమనించండి. ఈ 3 విషయాలు, పూర్ణ హృదయాన్ని నువ్వు చూపించగలవా? పోనీ డాక్టర్ అయినా స్కానింగ్ తీసి చూపించగలడా? చూపించలేడు. నీ పూర్ణ ఆత్మను చూపించగలడా? చూపించలేం. డాక్టర్ అయినా స్కాన్ తీసి చూపించగలడా? చూపించలేడు. నీ పూర్ణ మనసును చూపించగలడా? ఈ 3 చూపించలేం. కానీ ఈ 3 దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలంట. అమ్మా నాయన్ని కాదు, ఈ లోకములో దేన్ని కాదు, ఎవరినీ కాదు. దేవుని కంటే దేన్నైనా ప్రేమిస్తే ఏదో ఒక రోజు బట్టలు చించుకొని ఏడ్చుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది నువ్వు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగించబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములో ఎన్నో అనుభవాలను బట్టి సేవలో చూసింది కూడా నేను అదే. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసములో బలపడాలి, విశ్వాసములో స్థిరపడాలి, విశ్వాసములో ఎదగాలి. అందుకే బైబిల్ మనకెందుకు ఇచ్చాడంటే, నీకు నచ్చినట్లు భక్తి చేస్తే దానికి ఫలితం రాదు. నువ్వు ఏడ్చినా రాదు, నువ్వు కానుకలు ఇచ్చినా రాదు, ప్రార్థన చేసినా రాదు, ఏం చేసినా రాదు. మరి ఎలా వస్తుందంటే వాక్యము ద్వారానే వస్తుంది. వాక్యాన్ని నువ్వు బాగా తెలుసుకుంటే, వాక్యం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, నీ బ్రతుకు ఎలా ఉండాలో దేవుని మనసులో ఉన్నది తెలుసుకోవాలంటే వాక్యాన్ని నువ్వు బాగా తెలుసుకోవాలి. వాక్యము తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేసావు, వాక్యం తెలుసుకోకుండా దేవుడు ఇష్టం అంటున్నావు, వాక్యం తెలుసుకోకుండా నువ్వు భక్తి చేస్తున్నావు, వాక్యం తెలుసుకోకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలంటే నువ్వు ఒక పిచ్చి అజ్ఞానం కలిగిన వ్యక్తివి. అందుకే మాకు వాక్యం ఇచ్చాడు. వాక్యము లేకుండా నీ జీవితం లేదు, వాక్యము లేకుండా ఈ సృష్టి లేదు,
వాక్యము లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు నీకు. వాక్యమును బాగా తెలుసుకోవాలి. వాక్యం ఎక్కడ బాగా చెప్తే అక్కడికి వెళ్ళాలి. వాక్యం నీకు ఎక్కడ అర్థమైద్దో. అందుకే విశ్వాసము రావాలి అంటే ఏం చెయ్యాలి, ఇది చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం. అందుకే యేసు ప్రభువారి శిష్యులు వెళ్ళి యేసయ్యని అడిగారు. ఏమని అడిగారు చూసావా? లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు అంటే శిష్యులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. చాలమ్మా. యేసు ప్రభువారి దగ్గరికి తన శిష్యులు వెళ్ళి అపోస్తలులు ఒక మాట అన్నారంట, మాకు విశ్వాసం ఉంది లేదని చెప్పట్లా, అది వృద్ధి పొందాలంట. చాలామందిలో విశ్వాసం ఉంటుంది. మా అమ్మ మంచి విశ్వాసి, నా కూతురు మంచి విశ్వాసి, మా నాన్న మంచి విశ్వాసి, మా పాస్టర్ గారు మంచి విశ్వాసి. విశ్వాసము కాదు ఇక్కడ అడుగుతుంది, మా విశ్వాసం వృద్ధిలోకి రావాలి. ఎందుకని? విశ్వాసం ఎప్పుడైతే వృద్ధిలోకి వస్తుందో దేవునికి అప్పుడు ఇష్టంగా ఉంటాం మనం. అమ్మా, ఇష్టమున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పచ్చడి పెట్టినప్పుడు సంతోషంగా తింటాం. ఇష్టం లేకుండా ఏదైనా పెడితే బిర్యానీ పెట్టినా ఏం బాగాలేదంటారు కదా. ఇష్టం. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనకు వచ్చి ఈరోజు నీ జీవితంని, నీ మనసు మార్చుకో. లేకపోతే నీ ప్రార్థన ఫలితం లేనిదిగా, ఉపయోగం లేనిదిగా, నిష్ప్రయోజనంగా ఉండిపోతుంది. ఎలా ఉంటుందో తెలుసు చెప్పనా? ఒకసారి అంతే, యేసు ప్రభువారు ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఓ చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టును చూశాడంట. యేసు ప్రభువారు బాగా ఆకలిగా ఉన్నాడంట. ఆకలికొని ఆ చెట్టు దగ్గరికి పోయి చూశాడంట. చూస్తే చెట్టుకు ఒక్క కాయ కూడా లేదంట. యేసు ప్రభువు ఊరుకోలేడు. ఒకసారి అక్కడ తీసుకెళ్తాను చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి చదవండి. బాగా జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తా తొందరగా. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరునాడు వారు బేతనయి నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులగల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. చాలమ్మా. 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. 24 గంటల్లో ఆ చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయింది. ఎందుకని? దేవుడు వచ్చి ఒక వ్యక్తిని చూసేది ఏం తెలుసా? విశ్వాసం. దేవునికి ఆకలి కలిగింది యేసుప్రభు వారికి. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు, ఒక్క కాయ లేదు. చెట్టుకు ఒక్క కాయ లేకపోతే దాన్ని శపించాడు. ఇంత పెద్ద చెట్టుగా ఉండి నీ దగ్గర కాయ లేదు, ఎందుకు నువ్వు అసలు ఉండడమే వేస్ట్ అని చెప్పేసి చెట్టుని శపించాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వస్తే, ఈవెన్ ఒక దైవజనుడిగా నా దగ్గరికి కూడా వస్తే, నేనేం పాపం చేశానని చూడ్డా ఆయన. పాపం తర్వాత నా మీద నీకు ఎలాంటి విశ్వాసం ఉంది, నువ్వు ఎలాంటి పాపివో ఆయన చూడ్డు. ముందు నీ దగ్గర ఎలాంటి విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుంటే ఆయనకి ఇష్టంగా ఉండవు నువ్వు. అందుకే ఈ ప్రసంగం నువ్వు ముగించే లోపల నీ బ్రతుకు మార్చుకో.
నాకు దేవుడు కావాలి, లేకపోతే శపించబడతాం మనం. చెయ్యి, ఇన్ని సంవత్సరాలు వచ్చావు, నీలో విశ్వాసం లేదని. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుడిని పట్టించుకోలేదని. అంటే నీ జీవితంలో దేవుడు ఆ చెట్టుకు, అంజూరపు చెట్టుకు కాయలు ఎట్ట చూశాడో నీ జీవితంలో విశ్వాసాన్ని చూస్తాడు. కొంతమందికి విశ్వాసాలు బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకో రోజు చూస్తాను నేను, టైం సరిపోదు. కొంతమందికి గుడ్డి విశ్వాసం, కొంతమందికి అల్ప విశ్వాసం. ఇప్పుడు బాగానే ఉంటారు, మళ్ళీ మారిపోతారు. ఇప్పుడు దేవుడు కావాలంటారు, మళ్ళీ ఒక 2 రోజులకో 3 రోజులకో నాకు దేవుడు వద్దంటారు. ఇప్పుడు నాకు మారు మనసు పొంది నేను బాప్తీసం కావాలంటారు, ఒక నెల దాటింది అనుకో, అమ్మో ఇప్పుడు వద్దులే బాప్తీసం అంటాడు. అంటే దాన్ని కోతి బాప్తీసం అంటారు. ఏమంటారు? అది నా సొంత పేరండి, బైబిల్లో లేదు. కోతి బాప్తీసం. ఎందుకు కోతి విశ్వాసం అంటారు. ఎందుకు కోతి అంటే, ఇప్పుడు ఈ చెట్టు మీద బాగా కాయలు ఉన్నాయనుకోండి, దీనికంటే పక్క చెట్టు మీద కాయలు కనపడితే ఏం చేస్తుంది ఈ కోతి? అమ్మా, మళ్ళీ ఎంబడి ఆ చెట్టు మీదకి వెళ్తుంది. కోతి విశ్వాసం అన్నమాట. అట్లాంటి పనికి రాదు విశ్వాసం. అందుకే దేవుడు చూశాడు. ఎప్పుడైనా దేవుడు ఒక మనిషి దగ్గర చూసేది విశ్వాసాన్ని చూస్తాడు. నీ పాపాన్ని కడిగేస్తాడు. నీ జీవితాన్ని నీటిని ద్రాక్షరసంగా అద్భుతంగా మారుస్తాడు. చాలామంది దెబ్బతినేది ఎక్కడంటే విశ్వాసంలే. విశ్వాసం ముఖ్యమైంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. నీకు విశ్వాసం ఉందంటే వెంటనే బాప్తీసం తీసుకుంటావు. నీకు విశ్వాసం ఉందంటే వెంటనే దేవునికి ఎంతైనా ఇవ్వడానికి ఇష్టపడతావు. నీకు విశ్వాసం ఉంటే అందరికంటే దేవుణ్ణి ప్రేమించాలని ఇష్టపడతావు. నీకు విశ్వాసం ఉంటే దేవుని పని చేయాలని నీకు మనసు వస్తుంది. బతికుంటే దేవుని పని చేసుకుంటాం, చచ్చిపోతే దేవుని కోసం చచ్చిపోతాం. పౌలే అంటాడు, నేను గురి ఎద్దకు పరిగెత్తుచుంటే నేను ఆ పరుగు తుదముట్టించి తిని, దేవుడు తప్ప తనకి వేరే గురి లేదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక పవర్ఫుల్ ఏంటంటే విశ్వాసము లేకుండా నువ్వు చర్చిలో కూర్చున్నా, విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థనకు వచ్చినా, విశ్వాసం లేకుండా నువ్వు పరిచర్య చేసినా, విశ్వాసం లేకుండా నువ్వు కానికిచ్చినా, విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా ఉపవాస ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా బైబిల్ పట్టుకొని నాకు ఇష్టము అని దేవుణ్ణి అన్నా, అది ఎలా ఉంటుందంటే శపించబడతాం మనం. వేర్లు మొదలుకొని చెట్టు మొత్తం 24 గంటల్లో ఎండిపోయిందంట. కొన్ని జీవితాలు అట్లా నాశనం అయిపోతాయి. ఒక తాటి చెట్టు పెరగాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. ఒక్కసారి అలా కూలిపోస్తే జేసీబీ తీసుకొచ్చి అది లేపటం కష్టం. జాగ్రత్త. కరోనా వచ్చిన తర్వాత ఓ పక్క యుద్ధం జరుగుతుంది, ఓ పక్క కరోనాతో కరువుతో మారిపోయింది జీవితం, ప్రపంచం. నీ బిడ్డలకు నువ్వు ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది విశ్వాసం అనే దానికి దేవుడు నాకు ఎందుకో ఒకటి గుర్తొస్తుందండి. చెప్పమని చెప్తున్నాడు దేవుడు నాకు. ఒక చదువు లేని వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారు, ఈ మధ్యకాలం నాకు జ్వరం 5-6 నెలల నుంచి వస్తుంది పోతుంది. నేను చాలామంది డాక్టర్లు తిరిగాను, ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగాను, నాకు బాగా అవ్వట్లేదు, ఎన్ని ట్యాబ్లెట్లు తిన్నా అని మీ దగ్గరికి వచ్చానని చెప్పాడంట. ఆయన వెంటనే ఒక చీటీ తీసుకొని శుభ్రంగా రాసిచ్చాడంట, ఇవి వాడుకొని. ఆయన చీటీ ఇచ్చేశాడు. దీన్ని నువ్వు వారం రోజుల్లో తినేసి రా అన్నాడంట. ఆయన ఏం చేసినాడు, ఇంటికి వచ్చేసాడు. ఇది తీసుకెళ్ళి ఆయన ట్యాబ్లెట్లు కొనుక్కోకుండా ఆ చీటిని దాదాపు 7 రోజులకు సరిపోయిన పొద్దున మధ్యాహ్నానికి అన్ని ముక్కలు చేసుకొని ఆ చీటి తినేసాడంట. తినేసి వచ్చేసాడంట డాక్టర్ దగ్గరికి. వచ్చిన తర్వాత డాక్టర్ గారు అంట,
ఏమంటే నాకు బాగా అయిపోయింది డాక్టర్ గారు అన్నంట. అవునా, ఆ చీటీ అన్నాడంట. చీటీ ఎక్కడ ఉందన్నాడు. అదేంటి చీటీ రాసిచ్చాను కదా నేను ట్యాబ్లెట్లు అంటే, దాన్ని తినేసాను అన్నాడంట. ట్యాబ్లెట్ తింటే బాగైనాడా, చీటీ తింటే బాగైనాడా? ఈరోజు ఏంటంటే చాలామంది అనుకుంటారు, నేను ఇక్కడ ఇచ్చే ప్రేరాలు తీసుకెళ్ళి ప్రేరాలు తాగితే ఏమొస్తుంది, ప్రేరాలు వేసుకుంటే బాగుంటుంది. నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుంది, నువ్వు దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది విశ్వాసంతో. అందులో లేచబడండి, ప్రార్థనలోకి వెళ్దాం.